అందరికీ నమస్కారం. శివుడికి సోమవారం అంటే ఎందుకు ప్రీతి? ఈ రోజే ఎందుకు పూజిస్తారు? అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివుడిని సోమవారమే ఎందుకు పూజించాలి? దక్షరాజు తన యొక్క 27 మంది దత్త కుమార్తెలను చంద్రుడితో వివాహం చేస్తాడు. చంద్రుడి యొక్క ఈ 27 మంది భార్యలను 27 నక్షత్రాలుగా సూచిస్తారు. చంద్రుడికి వారందరిలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. చంద్రుడు రోహిణితోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. చంద్రుడు తమను పట్టించుకోకపోవడంతో మిగిలిన భార్యలు ఏడ్చుకుంటూ వారి యొక్క తండ్రైన దక్షుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. వారి బాధ విన్న దక్షుడు చంద్రుడికి మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూడమని నచ్చజెబుతాడు. వినకపోవడంతో హెచ్చరిస్తాడు. ఎంత నచ్చజెప్పినా చంద్రుడిలో మార్పు రాకపోయేసరికి ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుడిని శపిస్తాడు. దక్షుడి యొక్క శాపం వలన చంద్రుడు రోజురోజుకి తన యొక్క ప్రభను కోల్పోతాడు. దానితో పాటు పరిమాణం కూడా తగ్గిపోతూ ఉంటాడు. ఈ హఠాత్ పరిణామంతో చంద్రుడు భయంతో వెంటనే బ్రహ్మదేవుడి వద్ద మొరపెట్టుకుంటాడు. తనను ఆ శాపం నుంచి రక్షించమని వేడుకుంటాడు. ఆ మహాశివుడు మాత్రమే నీకు సాయం చేయగలడని బ్రహ్మదేవుడు చంద్రునికి చెబుతాడు. బ్రహ్మ సూచన మేరకు చంద్రుడు పరమేశ్వరుని ప్రసన్నం కోసం ఆయన్ను ఆరాధించడం మొదలు పెడతాడు. చంద్రుడికి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తన పూజను కొనసాగిస్తూ ఉంటాడు. తన భక్తికి మెచ్చి పరమశివుడు చంద్రుని ఎదుట ప్రత్యక్షం అవుతాడు. తిరిగి తన శక్తి పొందేలా అనుగ్రహిస్తాడు. అప్పటికే దక్షుడి యొక్క శాపం వల్ల ప్రభను కోల్పోయి ఉండడం వలన ప్రతి మాసంలో 15 రోజులు క్రమంగా నశిస్తూ అమావాస్య నాటికి శక్తిని కోల్పోతాడని, ఆ తర్వాత మళ్ళీ 15 రోజులు తన శక్తిని పుంజుకుంటాడని పరమశివుడు వరం ఇస్తాడు. చంద్రుడికి సోముడు అనే నామంతో కూడా పిలుస్తారు. దక్షుడి యొక్క శాపం నుంచి చంద్రుణ్ణి రక్షించాడు కాబట్టి పరమశివుణ్ణి చంద్రశేఖరుడు మరియు సోమనాథుడు అని కూడా పిలుస్తారు. ఈ కారణం చేతనే సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి పూజిస్తే కష్టాల నుంచి బయటపడేస్తాడని మన భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సోమ అంటే చంద్రుడు అని అర్థం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.